ప్రియ దేవుని సంఘమా, ఈ చక్కని సమయంలో దేవుని వాక్యమును ధ్యానించుకోవడానికి, ఆశీర్వదించబడడానికి దేవుడిచ్చిన ఈ మంచి అవకాశమును బట్టి దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాను. సత్యస్రవంతి అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరకు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామాన నా వందనాలు చెప్తా ఉన్నాను. ప్రియమిత్రులారా, క్రైస్తవ్యము సామాజిక సేవకు ఎంతో సహకరిస్తుంది. సహాయం చేయటం అనేటువంటిది క్రైస్తవ తత్వమై ఉన్నది. క్రైస్తవులు ఎక్కడ ఉంటే అక్కడ తమ పొరుగు వారికి వారి కష్ట సుఖాలలో వారికి సహాయం చేస్తూ ఉంటారు. అది క్రైస్తవ ధర్మము. దాని గురించినటువంటి ఆజ్ఞలు కూడా బైబిల్లో చెప్పబడ్డాయి. ఒకసారి ఆ ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. అంటే మీ సొంత కార్యక్రమాలతోనే కాదు, ఇతరుల కార్యక్రమాలు కూడా, అంటే వారు చేస్తున్న పనిపాట్లలో కూడా మీరు వారికి సహకరించండి అని వాక్యము చెప్తా ఉంది. క్రైస్తవ్యం యొక్క ప్రత్యేకత ఏమిటంటే సమాజం యొక్క శ్రేయస్సును కోరుకుంటుంది. క్రైస్తవ సంస్థలు, మరి ఎన్నో స్కూల్స్, హాస్టల్స్, హాస్పిటల్స్, ఎంతో సామాజిక సేవ క్రైస్తవులు చేస్తూ ఉంటారు. ఒకసారి బైబిల్లో వ్రాయబడినటువంటి ఒక మంచి సంగతులు మనం చూద్దాము. సాక్షాత్తు యేసుక్రీస్తు వారు చెప్తున్న ఒక మాట, మత్తయి సువార్త 25వ అధ్యాయము 40వ వచనాన్ని మనం చూడగలిగితే, మిక్కిలి అల్పులైన ఈనా సహోదరులలో ఒకనికి చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. పేదవారైనటువంటి వారు ఎవరైనా ఉంటే వారికి సహాయం చేస్తే అది నాకు చేసినట్లే అంటున్నాడు యేసుక్రీస్తు వారు. తీర్పు సమయంలో కూడా ఆయన, నేను ఆకలిగొన్నాను, నాకు ఆహారం పెట్టారు, నేను దప్పిగొన్నాను, నాకు దాహం ఇచ్చారు, నేను వస్త్రహీనుడనై ఉన్నాను, నాకు వస్త్రం ఇచ్చారు, నేను అనారోగ్యంగా ఉంటే నన్ను పరామర్శించడానికి వచ్చారు అని యేసువారు అంటారు ఆయన భక్తులను. అప్పుడు వాళ్ళు అడుగుతారు, ప్రభువా, నువ్వెప్పుడు అనారోగ్యంగా ఉన్నావు, నువ్వెప్పుడు ఆకలితో ఉన్నావు, నువ్వెప్పుడు దప్పికతో ఉన్నావు, నువ్వెప్పుడు వస్త్రహీనుడితో ఉన్నావు, మేము మీకెప్పుడు ఇచ్చాము అని వాళ్ళు అడిగినప్పుడు, మరి మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి చేసి తిరిగి గనుక అది నాకు చేసినట్లే. అంటే పేదవారికి మీరు సహాయం చేస్తే అది నాకు చేసినట్లే. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించు. ఎదుటి వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు, కష్టములో ఉన్నప్పుడు, బాధలలో ఉన్నప్పుడు, వారికి సహాయం చెయ్యగలిగే సామర్థ్యము నీకున్నప్పుడు నువ్వు తప్పకుండా సహాయం చేయాలి అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. యాకోబు వ్రాసిన పత్రిక, క్షమించాలి, 1వ యోహాను 3వ అధ్యాయము 17వ వచనము, ఈ లోకపు జీవనోపాధి గలవాడేయుండి తన సహోదరులకు లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును. మంచి మాట. దేవుని ప్రేమ కలిగిన వాడు, ఎవరైనా సోదరుడు లేమిలో ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు, బాధలలో ఉన్నప్పుడు, అతనికి సహాయం చేయగలిగే సామర్థ్యము ఇతనికి ఉన్నప్పుడు తప్పకుండా మీరు సహాయం చేయాలి. ఇది దైవిక ప్రేమ, ఇది దైవికమైనటువంటి ప్రేమ అని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. దేవుని ప్రేమను పొందుకున్నటువంటి క్రైస్తవుడు ఆ ప్రేమను వ్యక్తీకరించాలి, సమాజానికి చూపించాలి. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నేను నా పొరుగు వారిని నేను ప్రేమిస్తున్నాను అనేటువంటి భావనలో క్రైస్తవ్యం ముందుకు వెళ్తూ ఉంటుంది. అయితే మిత్రులారా, ఇక్కడ ఆలోచించవలసిన ఒక చిన్న విషయం ఏమిటి అంటే,
ఇక్కడ సహోదరులు అని వ్రాయబడి ఉన్నది కదా. చదవబడిన 2 వచనాలలో కూడా సహోదరులు అని చెప్పబడింది. సహోదరులు అంటే అర్థము రక్షణ జన్మ పొందినటువంటి వారు, రెండవ జన్మ. అంటే నేను క్రైస్తవుడను, నా వలే రక్షించబడిన మరొక క్రైస్తవుడు నాకు సహోదరుడవుతాడు. రెండవ జన్మను బట్టి, రక్షణ జన్మను బట్టి సాటి క్రైస్తవులందరూ కూడా నాకు సహోదరులు అవుతారు. సో ఇక్కడ సహోదరులు అని వ్రాయబడింది గనుక క్రైస్తవుడు క్రైస్తవులకు మాత్రమే సహాయం చేయాలా? క్రైస్తవులకు మాత్రమే సహాయం చేయాలని ఏమైనా బైబిల్ చెప్తుందా? కానే కాదు. క్రైస్తవుడు క్రైస్తవేతరులకు కూడా సహాయం చేయాలని బైబిల్ చెప్తుంది. మానవత్వం ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తి బాధను, ఆపదను, అవసరాన్ని చూస్తుంది తప్ప అతడు క్రైస్తవుడా, లేకపోతే హైందవుడా, ముస్లిమా, నాస్తికుడా ఇది చూడదు. గలతీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము. గలతీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. ఇక్కడ 2 రకాలైనటువంటి సమూహాలు కనపడుతున్నాయి. ఒకటి అందరి ఎడలను, రెండవదిగా విశ్వాస గృహమునకు చెందిన వారి ఎడల. విశ్వాస గృహమునకు చేరిన వారంటే క్రైస్తవులు. అందరూ అంటే అక్కడ క్రైస్తవేతరులు. బైబిల్ ఏం చెప్తుంది? కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. అంటే క్రైస్తవుడైన నువ్వు ఇంకొక క్రైస్తవుడికి సహాయం చెయ్యి, విశేషముగా వారికి సహాయం చెయ్యి, సహోదర ప్రేమ. అలాగే క్రైస్తవేతరులకు కూడా అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు అనగా క్రైస్తవ్యానికి చేరిన వారి ఎడలను మేలు చేయదము. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ ఎప్పుడూ కూడా నువ్వు క్రైస్తవుడిని మాత్రమే ప్రేమించు, క్రైస్తవులకు మాత్రమే సహాయం చెయ్యని చెప్పటం లేదు. క్రైస్తవుడినైన నేను సాటి క్రైస్తవుడికి సహాయం చేస్తాను, అది సహజమే. అయితే బైబిల్ చెప్తుంది అందరి ఎడలను మేలు చేయుదము, అందరి ఎడలను మేలు చేయుదము. పాత నిబంధనలో కూడా ఇలాంటి చక్కని ఆజ్ఞలు జారీ చేయబడ్డాయి. పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను కూడా మనకు దేవుడు ఒక్కడే. 2 నిబంధనల నీతి ఒక్కటే. దేవుని యొక్క శాసనాలు, మానవులకు జారీ చేసిన శాసనాల యొక్క నీతి శాశ్వత కాలం ఉంటుంది. ఒక్కసారి చూడండి, లేవీయ కాండము 19వ అధ్యాయము 34వ వచనము. లేవీయ కాండము 19:34లో నీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టిన వాని వలె ఎంచవలెను. నీ మధ్య నివసించు పరదేశిని, పరదేశి అంటే మీ దేశానికి చెందనటువంటి వాడు. ఇక్కడ ఇశ్రాయేలీయులు దేశానికి చెందని వారెవరు? అన్యులు. నిన్ను వలె వానిని ప్రేమింపవలెను. ఐగుప్తు దేశములో మీరు పరదేశులయ్యుంటిరి. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉన్నారు. మీరు పరదేశులు అనే కారణం చేత వారు మిమ్మును హింసించారు. ఆ బాధ మీరు అనుభవించారు కదా. మరి అలాంటి బాధ ఇంకొకరు అనుభవించకుండా ఉండాలంటే మీ మధ్య ఉంటున్నటువంటి వేరొక దేశానికి చెందినటువంటి వాడను, అంటే ఇశ్రాయేలీయులు కానటువంటి వాడను మీరు మీ మధ్య పుట్టిన వాని వలె ఎంచండి. ఎంత మంచి మాట! పాత నిబంధనలో దేవుడే, కొత్త నిబంధనలో దేవుడే. 2 నిబంధనల్లోనూ ఒక్కడే దేవుడు మనకు. కాలమునకు అనుగుణంగా దేవుని నీతి మారదు, అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇదే ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 19వ వచనము. మీరు ఐగుప్తు దేశములో పరదేశులయ్యుంటిరి గనుక పరదేశిని జాలి తలచుడి.
మీ జాతికి చెందనటువంటి వారిని కూడా క్రైస్తవులమైన మనము క్రైస్తవులు కాని వారి ఎడల కూడా మనము జాలి తలచాలి. అది బైబిల్ చెప్తున్నది. మానవత్వం యొక్క సూత్రం అదే. ప్రవీణ్ పగడాల గారు ఒక మంచి మాట అన్నారు కదా, మనిషిని మనిషిగానే చూడు, క్రైస్తవునిగా చూడకు, ముస్లింగా చూడకు, హిందువుగా చూడకు. అంటే మానవతీయ కోణములో ఆయన మాట్లాడుతున్నాడు, మానవత్వాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాడు. రోడ్డు మీద అలా వెళ్తూ ఉంటాం, ఎవరికో యాక్సిడెంట్ అయిపోయి పడిపోయి ఉంటారు అక్కడ. అతడు ఎవరైతే ఏంటి, ఆపదలో ఉన్నాడు. అతను హిందువా, ముస్లిమా, క్రైస్తవుడు, లేకపోతే ఇంకెవరో అదెందుకు, అతడు ఆపదలో ఉన్నాడు, వెంటనే మనం అతను హాస్పిటల్కి తీసుకెళ్తాం. అది మానవత్వము. మానవత్వం అనేటువంటిది మనిషి యొక్క బాధను చూస్తుంది, మనిషి యొక్క అవసరతను చూస్తుంది, అతని యొక్క ఆపదను చూస్తుంది. అతడు ఎవరైతే ఏమిటి, అతను క్రైస్తవుడైతే ఏమిటి, హిందువైతే ఏమిటి, నాస్తికుడైతే ఏమిటి. మీరు పరదేశులై ఉన్నారు కదా, అక్కడ మీరు పరదేశులు అనే కారణం చేతనే కదా వారు మిమ్మల్ని హింసించారు. అయితే వారి వలె మీరు చేయకండి. ఆ బాధను అనుభవించినటువంటి మీరు, మీ వలన అలాంటి బాధ ఇంకొకరు అనుభవించకూడదు గనుక మీ దేశములో ఉన్నటువంటి పరదేశిని ప్రేమించండి, అతను వారిపై జాలి చూపించండి. చూసారా, మానవతీయ కోణములో బైబిల్ ఎంత చక్కగా వ్రాయబడిందో. సోదరి మణులారా, మానవత్వము, క్రైస్తవ్యము అనేటువంటిది రెండు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయి. మానవతీయ విలువలు బైబిల్ చక్కగా వివరించింది. కష్టములో ఉన్న వాడికి సహాయం చేయగలిగే ఆ సామర్థ్యము నీకుంటే సహాయం చెయ్యి, అతను ఎవరైనా పర్వాలేదు. మదర్ తెరీసా మన దేశానికి చెందిన ఆమె కాదు. ఆమె దేశంలో నుంచి ఒకసారి చిన్న ఉద్యోగ పని మీద భారతదేశం వచ్చింది. అక్కడ పేదరికాన్ని చూసింది, అనాథలను చూసింది, బాలులను చూసింది. ఆమె దేశానికి చెందిన వాళ్ళు కాకపోయినా, వారు క్రైస్తవులు కాకపోయినా వెంటనే దయాజాలి కలిగింది. ఇక్కడున్నటువంటి ఈ పేదలకు నేను ఏదైనా సహాయం చేయాలనుకుని ఉద్యోగానికి అక్కడ రాజీనామా చేసి భారతదేశం వచ్చింది. ఎంత సామాజిక సేవ చేసింది ఆమె. మన దేశానికి చెందిన ఆమె కాదు. క్రైస్తవుడు ఏదైనా ఒక విషయాన్ని విశాలంగా ఆలోచిస్తాడు. ఏ దేశానికి చెందిన వారైతే నేటండి, వాళ్ళ ఆపదలో ఉన్నారు. వాళ్ళు ఎవరైతే ఏంటి, వారు హిందువులైతే ఏంటి, ముస్లింలైతే ఏంటి, ఎవరైతే ఏంటి, జైనులైతే ఏంటి, సిక్కులైతే ఏంటి, వాళ్ళ కష్టములో ఉన్నారు, వాళ్ళ బాధలో ఉన్నారు. కనుక వారికి ఆ పరిస్థితులలో సహాయం చేయగలిగే సామర్థ్యము నీకుంటే తప్పకుండా చేయాలి. అలాగే చేసింది. అందుకే ఆమెకు భారతరత్న అనే ఒక చక్కని బిరుదునిచ్చారు కదా. ఆమె భారతీయురాలు కాకపోయినా భారతీయులకు చేసిన సేవను బట్టి ఆమెకు భారతరత్ననిచ్చారు. దేవునికే మహిమ కలుగునుగాక. క్రైస్తవ్యము మానవత్వానికి పెద్ద పీట వేసింది. సహకరించటము క్రైస్తవుల యొక్క సహజ స్వభావమై ఉన్నది. ఎన్నో హాస్పిటల్స్, ఎన్నో హాస్టల్స్, ఎన్నో అనాథాశ్రయాలు క్రైస్తవులు చేస్తున్న సామాజిక సేవ అంతా ఇంత కాదు. అలాగే క్రీస్తు ప్రేమను మనం సమాజానికి చూపించాలి. క్రైస్తవులకు చెప్తా ఉన్నాను, మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనము. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. క్రీస్తును ప్రకటించడంలో సామాజిక సేవ కూడా ఒక విధానమై ఉన్నది. గాస్పల్ త్రూ సోషల్ సర్వీస్, సామాజిక సేవ. పేదలకు, అనారోగ్యంగా ఉన్న వారికి క్రైస్తవులు చేసే సేవ ద్వారా క్రీస్తు యొక్క ప్రేమ వారికి ప్రకటించబడుతుంది. వారు క్రీస్తును మహిమపరుస్తారు. అంటే సామాజిక సేవ కూడా ఒక విధమైన సువార్తే. ఇక్కడ బైబిల్లో సహోదరులు అని ఉన్నది కనుక క్రైస్తవులకు మాత్రమే సహాయం చేయాలనే భావం మాత్రము కానే కాదు.
క్రైస్తవులు క్రైస్తవేతరులకు కూడా సహాయము చెయ్యాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది ప్రియులారా. అలాగే మరొక విషయం ఏమిటంటే క్రైస్తవులైనటువంటి వారు క్రైస్తవేతరులకు కూడా సహాయం చెయ్యాలని మనం ఇప్పటి వరకు చూసాము. అలాగే క్రైస్తవులు చెడ్డవారికి సహాయం చేయవచ్చా? ఈ విషయాన్ని కూడా మనం ఆలోచించాలి. క్రైస్తవులు చెడ్డవారికి సహాయం చేయవచ్చా? ఇది చాలా బ్యాలెన్స్డ్గా, చాలా జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి విషయము. క్రైస్తవులు క్రైస్తవేతరులకు సహాయం చేయవచ్చా అంటే చేయవచ్చు అని చాలా స్పష్టంగా బైబిల్ చెప్పింది. అందులో ఏ విధమైన వివాదము లేదు. కానీ క్రైస్తవులు చెడ్డవారికి సహాయం చేయవచ్చా అనేటువంటిది కూడా మనం ఇప్పుడు ఆలోచన చేద్దాము. అయితే దీన్ని జాగ్రత్తగా అన్ని వచనాలను సమన్వయపరుస్తూ ఒక సమతుల్యతగా దీనిని మనం ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు అంటున్న మాట మత్తయి సువార్త 5వ అధ్యాయము 44-45 వచనాలు. మత్తయి సువార్త 44-45 వచనాలు. మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయ్యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. ఇక్కడ చూశారు కదా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. మనల్ని హింసిస్తున్నారంటే ఎవరిని హింసించినా వాళ్ళు చెడ్డవారే కదా. వారి కొరకు ప్రార్థన చేయండి అంటే వారి క్షేమము కొరకు ప్రార్థన చేయండి. మీ శత్రువులు, నేటి కాలంలో క్రైస్తవులకు శత్రువులు ఎక్కువైపోతూ ఉన్నారు కదా. క్రీస్తును క్రైస్తవ్యానికి మరి అనేక మంది శత్రువులుగా ఉంటూ ఉన్నారు ఈ కాలంలో. ఇంకా పెరిగిపోతున్నారు రోజు రోజుకి మన దేశంలో కూడా ఈ మధ్య కాలంలో రీసెంట్గా. సో అలాంటి వారిని కూడా ప్రేమించండి అంటూ ఒక చక్కని ఎగ్జాంపుల్ ఏం చెప్పాడంటే, ఆయన అంటే దేవుడు చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును కురిపిస్తున్నాడు. నిజమే కదా, ప్రతిరోజు మనం చూస్తూ ఉన్నాము. సూర్యుని ఎండ వర్షము మంచివారి మీద చెడ్డవారి మీద దేవుడు సమానంగా చూపిస్తున్నాడు ప్రేమ అక్కడ. సో మీరు కూడా అలాగే ఉండండి అని ఈ వచనం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. సో మరి ఒక వచనాన్ని కూడా మనం చూద్దాము. లూకాసు సువార్త 6వ అధ్యాయము 35వ వచనము. లూకాసు సువార్త 6:35. మీరైతే ఎట్టివారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి. వాళ్ళు ఎలాంటి వారైనా సరే వారిని ప్రేమించండి. మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును. మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. చాలా సుస్పష్టముగా చెప్పబడిన 2 వచనాలు ఇక్కడ. 2 వచనాలను కూడా యేసుక్రీస్తు వారే చెప్పారు. అంటే చెడ్డవారిని కూడా మనము ప్రేమించాలి. చెడ్డవారి మీద కూడా ఆయన వర్షాన్ని కురిపిస్తున్నాడు అని ఇక్కడ వ్రాయబడి ఉంది. కనుక క్రైస్తవులమైన మనము క్రైస్తవేతరులతో పాటుగా చెడ్డవారికి కూడా మనం సహాయం చేయాలి. అయితే ఇక్కడ మరి ఒక వచనాన్ని మనం చూద్దాం. ఎందుకంటే బైబిల్లో ఒక సిద్ధాంతాన్ని మనం ప్రతిపాదించే ముందు లేక ఒక సిద్ధాంతాన్ని మనం నమ్మే ముందు అన్ని వచనాల యొక్క సపోర్టు అవసరమై ఉన్నది. అన్ని వచనాలను మనం చూడాలి. ఏదో ఒక వచనాన్ని పెట్టుకుని ఒక సిద్ధాంతాన్ని మనం ప్రతిపాదించకూడదు. ఈ కాలంలో చాలామంది అదే చేస్తూ ఉన్నారు. ఏదో 1-2 వచనాలు పట్టేసుకుని ఇదిగో నేను బైబిల్లో వాక్యమే కదా చెప్తా ఉన్నాను అని చెప్పేసి వాళ్ళు ఏదో సిద్ధాంతాలు ప్రతిపాదిస్తూ ఉన్నారు. కానీ ఇంకా చాలా వచనాలు ఉన్నాయి. సాతాను కూడా యేసుక్రీస్తుకి ఒక వచనాన్ని చూపించేశాడు. దానికి యేసు రిప్లై ఇస్తూ అన్నాడు, మరి ఒక చోట వ్రాయబడి ఉన్నది.
అంటే మరి ఒక చోట వ్రాయబడిన ఆ వచనాన్ని కూడా చూడు, ఇక్కడ మనం చూసాం కదా, ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షాన్ని కురిపిస్తున్నాడు అని ఈ వచనాన్ని బట్టి మనము చెడ్డవారికి కూడా సహాయము చేయాలి అనేటువంటి భావన ఇక్కడ కనపడుతుంది. వెరీ గుడ్, అది సత్యమే. దానితో పాటుగా మరికొన్ని వచనాలను కూడా మనం పరిగణనలోనికి తీసుకోవాలి. ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయము. యాకోబు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షాన్ని కురిపించిన ఆ దేవుడే 3.5 సంవత్సరాలట భూమి మీద వర్షం లేకుండా ఆపేశాడట. మరి ఈ సందర్భం సంగతి ఏంటి? ఈ వచనం సంగతి ఏంటి? అక్కడ ఎందుకు కురిపిస్తున్నాడు, ఇక్కడ ఎందుకు కురిపించటం ఆపేశాడు? ఆలోచన చేయాలి. మరి ఈ వచనాన్ని కూడా మనం తీసుకోవాలి కదా. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 22వ వచనము, యెహోవా వారిని గూర్చి సెలవిచ్చినదేమనగా, నేను వారిని శిక్షింపబోచున్నాను అంటూ ఆ కిందకు వస్తే, వారు కుమారులను కుమార్తెలను క్షామము వలన చచ్చెదరు. క్షామము, కరువు అంటే వర్షం లేకపోవటం, పంటలు పండకపోవటం. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షాన్ని కురిపించిన ఆ దేవుడే చెడ్డవారి మీద వర్షాన్ని కురిపించటం ఆపేశాడు. ఎలా అర్థం చేసుకోవాలి? రెండూ చేసిన ఆయన ఒక్క దేవుడే. రెండు సందర్భాలు కూడా ఒక్క దేవుని ప్రేరేపణతో పలకబడినవే. ఈ రెండింటినీ కూడా మనం పరిగణనలోనికి తీసుకోవాలి. దానికి సమాధానం చూడండి, రోమీలకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయము 20-21 వచనాలలో చక్కగా చెప్పబడింది. అందుకే అన్ని వచనాలను మనం చూడాలి. ఈ మంచి అలవాటును మనం నేర్చుకోవాలి. ఏదో ఒక వచనం చూసేసుకుని ఏదో మనం చెప్పేయటం కాదు. రోమీలకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయం 20-21 వచనాలు, నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమిమ్ము, అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. మేలు చేత కీడును జయించుము. నీ శత్రువు అంతకుముందు నిన్ను చాలాసార్లు ఇబ్బంది పెట్టుంటాడు, నిన్ను బాధ పెట్టుంటాడు, అంతే కదా. నిన్ను దూషించుంటాడు, నిన్ను తిట్టుంటాడు, నిన్ను కొట్టుంటాడు, సంథింగ్. అతడు చెడ్డవాడు, కానీ అతడు ఆకలిగా ఉన్నాడు కనుక అతనికి భోజనం పెట్టు. నిన్ను బాధ పెట్టిన ఆ చెడ్డవాడే ఆకలితో ఉన్నాడు గనక భోజనం పెట్టు. దప్పిగొని ఉన్నాడు గనక దాహం ఇవ్వు. నిన్ను బాధ పెట్టిన వాడే చెడ్డవాడే ఆకలితో ఉన్నాడు, దాహంతో ఉన్నాడు గనక భోజనం పెట్టి అన్నం పెట్టి. ఎందుకన్నాడు? అలాగు చేయట వలన అతని తల మీద నిప్పులు కుప్పలుగా పోయిదు. అంటే అర్థం ఏంటి? అతనిలో పరివర్తన వస్తుంది. నేను ఇతనికి కీడు చేశాను, నేను ఇతనికి అన్యాయం చేశాను, లేకపోతే తిట్టాను, కొట్టాను, అవన్నీ మర్చిపోయి ఇతను నాకు సహాయం చేశాడు కనుక ఆ మంచి భావనతో అతడు మారు మనస్సు పొందే అవకాశం ఉంటుంది. అది చెడ్డవారికి సహాయం మనం ఎందుకు చేయాలంటే, నేను చెడ్డవాడినైనా సరే వీళ్ళు నాకు సహాయం చేశారు కనుక నా చెడుతనాన్ని నేను విడిచిపెట్టి ఇకలాగా నేను కూడా వాళ్ళ వలె మంచిగా బ్రతకాలి అనే పరివర్తన వచ్చే కోణములో అతనికి సహాయం చెయ్యి. అది అర్థము. ఎందుకు దేవుడు నీతిమంతుల మీద వర్షాన్ని కురిపిస్తున్నాడంటే ఆశీర్వాదం అది. ఓకే, మరి అనీతిమంతుల మీద ఎందుకు వర్షాన్ని కురిపిస్తున్నాడు అక్కడ? ఎందుకు అంటే అక్కడ వాళ్ళు మారు మనస్సు పొందుతారు. చెడ్డవాడినైనా నా పట్ల కూడా దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడు, అంత ప్రేమ కలిగిన దేవుని పట్ల మరి నేను కూడా దేవుణ్ణి ప్రేమించాలంటే నా చెడుతనాన్ని నేను విడిచిపెట్టాలి అనే పరివర్తన భావము వారికి కలుగుతుంది కనుక
కలిగే విధంగా మీరు వారికి సహాయం చెయ్యండి. మరి ఎందుకు వర్షాన్ని కురిపించడం ఆపేశాడు? ఎందుకు వర్షాన్ని కురిపించడం ఆపేశాడు? వీళ్ళు దేవుని వలన మేలు పొందుకున్నారు, కానీ వీళ్ళు మారు మనస్సు పొందలేదు. నోవాహు కాలంలో జనులు చేసిన పని ఏంటంటే తినటం, త్రాగటం, పెళ్ళిళ్ళు చేసుకోవటం, ఇల్లులు కట్టుకోవడం, అంటే అన్నీ కూడా దేవుని వలనే వాళ్ళు పొందుకున్నారు, కానీ దేవుణ్ణి పక్కకు పెట్టారు. కృతజ్ఞత లేని వారుగా వాళ్ళు ఉన్నారు. కనుక దేవుడు, నేను వాళ్ళకి సహాయం చేసినా సరే వాళ్ళు మారలేదు, సరికదా నాకు విరోధముగా వాళ్ళు జీవిస్తున్నారు కనుక నేను వర్షాన్ని ఆపేస్తున్నాను. అంటే అర్థం ఏమిటంటే ప్రియులారా, మనం ఇతరులకు చేసే మేలు వారు మారు మనస్సు పొందేలాగా, మన మంచితనము వారిలో మార్పును తెచ్చేదిగా ఉండాలి. అలా ఆ కోణములో మనం వాళ్ళకి సహాయం చేయాలి. అయితే మన సహాయాన్ని వాళ్ళు పొందుకొని కూడా వాళ్ళు మారలేదనుకోండి, లేక మన సహాయము ద్వారా వాళ్ళు చెడు పనులను ఇంకా చేస్తున్నారనుకోండి, వాళ్ళు చెడ్డ పనులు చేయడానికి మన సహాయాన్ని కానీ వాళ్ళు వాడుకుంటున్నారనుకోండి, మన మంచితనము వారు చేసే చెడు పనులకు ప్రోత్సాహకరంగా ఉందనుకోండి, వెంటనే అక్కడ సహాయం ఆపాలి. వెంటనే సహాయం ఆపాలి. అక్కడ ఒక మంచి మాట బైబిల్లో చూపిస్తాను. 1 తిమోతి 5వ అధ్యాయము 22వ వచనము. మన మంచితనము, మన సహాయ గుణము అది సమాజానికి మేలు చేసేదిగా ఉండాలి తప్ప సమాజములో చెడుకు సహకారిగా ఉండకూడదు. 1 తిమోతి 5వ అధ్యాయము 22వ వచనము. త్వరపడి ఎవని మీదనైనాను హస్త నిక్షేపణము చేయకుము, పరుల పాపములో పాలివాడవై ఉండకుము. తిమోతి భక్తునికి పౌలు గారు చెప్తా ఉన్నాడు, ఆత్మవరాలు కలిగిన వాడు ఎవరి మీదైనా చెయ్యి వేస్తే, హస్త నిక్షేపణం చేస్తే అతనికి కూడా ఆత్మవరాలు అనుగ్రహించబడతాయి. ఆ ఆత్మవరాలు సంఘ క్షేమాభివృద్ధి కొరకు అతడు ఉపయోగిస్తాడు. కనుక అపోస్తలులు చాలా మంది మీద చేతులుంచి వారికి ఆత్మవరాలను ఇచ్చారు. హస్త నిక్షేపణం చేయడం ద్వారా వాళ్ళకి ఆత్మవరాలు ఇవ్వబడ్డాయి. తిమోతి గారికి కూడా అలాగే వచ్చాయి. నువ్వు ఆత్మవరములు కలిగినటువంటి నీవు ఇంకొకరి మీద కానీ నువ్వు చెయ్యి వేసేసావనుకో, అంటే వేరొకరి కంటే చెడ్డవారి మీద కూడా నువ్వు హస్త నిక్షేపణం చేస్తావనుకో, అతడు ఆ ఆత్మవరముల చేత సమాజానికి చెడు చేసే విధానంగా వాడుకుంటాడేమో. సంఘ క్షేమాభివృద్ధి కొరకు కాకుండా ధన సంపాదన కొరకు, లేక అతడు చేస్తున్న చెడ్డ పనులకు అనుకూలంగా ఏవైనా వాడుకుంటాడేమో. కనుక కంగారు పడి అందరి మీద హస్త నిక్షేపణం చేసేకు, అందరికీ ఆత్మవరాలు ఇచ్చేకు. ఎవరు మంచివారు, ఎవరైతే వాటిని సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఉపయోగిస్తారో వారికి ఇవ్వు. అంటే చెడ్డవారికి మనం సహకరించే ముందు మన సహకారము అతనిని చెడ్డ మార్గము నుండి మంచి మార్గమునకు తీసుకొచ్చే విధంగా ఉంటే తప్పకుండా చేయొచ్చు. కానీ మన సహాయాన్ని అతడు చెడ్డ పనులకు వాడుకుంటుంటే, మన సహాయము చెడ్డ పనులకు సహకరిస్తుందని అర్థము. అప్పుడు మన మంచితనము సమాజానికి కీడు చేయడానికి సహకరిస్తుందేమో. జాగ్రత్త. ఈ అంత్యకాలములో మోసకరమైనటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు. మన మంచితనాన్ని కూడా వాళ్ళ వ్యాపారం చేసుకుని వాళ్ళు చేసే చెడ్డ పనులకు అనుకూలంగా వాళ్ళు వాడుకుంటున్నారేమో. చెడ్డ పనులకు మన మంచితనము సహకరించకూడదు. ఆ జాగ్రత్తగా మనం ఉండాలి. మంచితనము మంచి పనులకు సహకరించబడాలి. మన సహాయము ఎదుటి వ్యక్తికి మేలు చేయాలి, అతడు పరివర్తన పొందాలి, అతడు మారాలి. అలాంటి వారికి సహాయం చేయాలి. ఆ కోడవలో సహాయం చేయాలి. ఒకవేళ మన సహాయాన్ని ఎదుటి వ్యక్తి చెడ్డ పనులకు గాను ఉపయోగించుకుంటున్నాడు అనుకోండి, అప్పుడు మనం సహాయం చేయకూడదు.
అది ప్రమాదము. మరి కొన్ని వచనాలు మీకు చూపించాలని ఆశపడతా ఉన్నాను. 2వ దెస్సలోనీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము. 2వ దెస్సలోనీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము. ఎవడైనను పని చేయ నొల్లని ఎడల వాడు భోజనము చెయ్యకూడదని మీకు ఆజ్ఞాపించి తిని గదా. పని చెయ్యకపోతే భోజనం చెయ్యొద్దని పౌలు భక్తుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అంటే పౌలు గారికి ప్రేమ లేదంటారా? ఎందుకంటున్నాడు అలాగా? ఎందుకు అలా అంటున్నాడు? ఏ ఉద్దేశంతో అంటున్నాడు అక్కడ? అంటే సోమరితనము తీసివేయాలి వాళ్ళలోని. వాళ్ళు ఏ పని చేయకుండా సోమరులుగా ఉంటున్నారు కనుక మీరు భోజనం చేయకండి అన్నాడు అక్కడ. ఇప్పుడు మనం అలాంటి వారికి భోజనం పెట్టొచ్చా? పౌలు గారు చెయ్యొద్దని ఆజ్ఞాపించాడు కదా, పౌలు గారు అలాగే చెప్తాడు, ఇదిగో రెండని మనం భోజనం పెట్టొచ్చా? అలా పెడితే వాళ్ళు సోమరితనానికి మనం సహకరిస్తున్నట్టు లెక్క. గమనించాలి మిత్రులారా, మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నారా? సహాయం చేయటం మంచిదే. మన సహాయము వలన ఎదుటి వ్యక్తి ఏ పని చేయకుండా సోమరివాడికి అలా ఉంటున్నాడేమో. కొద్దిమందిని చూస్తూ ఉంటాం, పని ఏమైనా చేస్తావంటే చేయరు, కానీ ఎవరైనా ఇస్తే తీసుకుంటూ ఉంటారు. వాళ్ళ పని ఏమిటంటే ఎవరినొకరిని అడిగి వాళ్ళ దగ్గర తీసుకుని తినడమే, అంతే. ఏ పని చేసి వారికి పని చేయగలిగే సామర్థ్యం ఉన్నా బలం ఉన్నా పని చేయరు. అలాంటి వారికి మనం కానీ సహాయం చేస్తే వాళ్ళు ఇంకా సోమరులైపోతారు. వృద్ధులకు సహాయం చేద్దాము, వికలాంగులకు సహాయం చేద్దాము. పని చేయగలిగే సామర్థ్యము కలిగిన వారికి మనం సహాయం చేస్తే, ఒకవేళ మన సహాయాన్ని అతడు సోమరితనానికి అనుకూలంగా మార్చుకుంటే, ఏ పని చేయకుండా అలా ఉంటే, మన సహాయము అతన్ని పాడు చేసేది అవుతుందేమో. కొద్దిమంది తాగడానికి డబ్బులు అడుగుతూ ఉంటారు, అప్పు అడుగుతూ ఉంటారు. ఏ సప్పు ఇవ్వండి అన్నాడు. ఎవరైనా అవసరంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఇవ్వండి, తప్పేమీ కాదు. కానీ కొద్దిమంది తాగడానికి అప్పు అడుగుతారు. నేను అలాంటి వాళ్ళు కూడా చూశాను. అలాంటి వారికి ఇవ్వకూడదు. మన సహాయము చెడును ప్రోత్సహించకూడదు. ఇప్పుడు చెడ్డవారికి సహాయం చేయాలా వద్దా అంటే, వారు మారే కోణంలో సహాయం చేయాలి. కానీ మన సహాయాన్ని వాళ్ళు చెడు పనులకు అనుకూలంగా కానీ వాడుకుంటే మన సహాయాన్ని ఆపాలి. సహాయం చేయటం అనేటువంటిది మంచి పని, అది మంచి పనే. కానీ ఆ సహాయము ఎదుట వ్యక్తికి మేలు చేసేదై ఉండాలి. అతడు మారు మనస్సు పొందే విధంగా మన సహాయం ఉండాలి. అతడు ఒకవేళ ఏదైనా చెడు వ్యసనాలకు బానిసగా ఉంటే దానికి సహకరించకూడదు. ఈ బ్యాలెన్స్డ్గా మనం ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలి. సహకరించటము క్రైస్తవ ధర్మము. అయితే ప్రియులారా, ఆ సహకారము సమాజ శ్రేయస్సు కొరకు వినియోగించబడాలి తప్ప చెడ్డ పనులకు సహకారిగా ఉండకూడదు. మీకు అర్థమయ్యేలాగే చెప్పానని నేను అనుకుంటున్నాను. సహకారము క్రైస్తవ ధర్మము. అయితే ఆ సహకారము ఎదుటి వ్యక్తికి మేలు చేసేది, సంఘమునకు క్షేమాన్ని కల్పించేది, సమాజానికి మేలు చేసేది, ఆకలిగొనే వారికి, పేదవారికి సహాయం చేసేదై ఉండాలి. అలాంటి సహకారము మంచిదే. అది క్రైస్తవులైనా, అన్యులైనా, చెడ్డవారైనా, మంచివారైనా, ఎవరైనా అలాంటి సహకారము మంచిదే. కానీ మన సహకారము చెడ్డ పనులకు మాత్రము సహకారిగా ఉండకూడదు. చెడ్డవారు చేసే చెడ్డ పనులకు మన సహాయము ఇవ్వకూడదు. మన సహాయము చెడ్డ పనులకు వినియోగించబడకూడదు. ఈ జాగ్రత్త, ఈ వివేకము మనకు ఉండాలి. ఎదుటి వ్యక్తి చెడ్డ పనులకు ఉపయోగిస్తున్నాడా, మంచి పనులకు వాడుతున్నాడా మనకి ఎలా తెలుస్తుందండి అని ఒక ప్రశ్న వస్తుంది. మొదటిసారి తెలియకపోవచ్చు, రెండవసారి తెలియకపోవచ్చు, మూడవసారి, నాలుగవసారి తెలుస్తుంది కదా.
తెలుస్తుంది కదా. సో ఈ వివేకముతో మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి ప్రియ దేవుని సంగమా, క్రైస్తవ్యము అనేటువంటిది ఏ సత్క్రియ అయినా సరే అది పరిశుద్ధతతో ముడి కలిగి ఉంటుంది, ముడి పెట్టబడి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ప్రేమ, పరిశుద్ధత కదా. ఆ దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఏం చేశాడు? తన ప్రియకుమారుడైన యేసును భూమి మీదకు పంపి మన పాపశిక్ష ఆయనకు విధించి మనకు పాపక్షమాపణ కలిగించాడు. అంటే ఆయన ప్రేమలో ఏమున్నది? పరిశుద్ధత ఉన్నది. దేవుడు చేసే సహాయములో ఏమున్నది? పరిశుద్ధత ఉన్నది. ఎవరికి ఏ మేలు చేసినా అది పరిశుద్ధతను భంగపరచకూడదు. మన ప్రేమ, మన క్షమాపణ, మన సహకారము, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఎదుట వ్యక్తిని పరిశుద్ధతలోనికి తీసుకొచ్చేదై ఉండాలి తప్ప వారు చేస్తున్న పాపానికి మన సత్క్రియలు సహకరించకూడదు. ఈ జాగ్రత్తను మనందరము కలిగి సహకరించాలి. క్రైస్తవులమైనటువంటి మనము ఎదుటి వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు, కష్టములో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు వారెవరైనా సరే వారికి మనం సహాయం చేయాలి. క్రైస్తవేతరులకు కూడా సహాయం చేయాలి. చెడ్డవారైనా సరే వారి కష్టములో బాధలో ఉన్నప్పుడు మనం సహాయం చేయాలి. అయితే ఆ సహాయము ద్వారా వారు పరివర్తన చెందుతున్నారా, లేదా మన సహాయాన్ని వాళ్ళు చెడ్డ పనులకు అనుకూలంగా ఏవైనా వాడుకుంటున్నారా అనే వివేకముతో ఆలోచించి మనం వారికి సహాయం చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఆ చక్కని వివేకాన్ని మనందరికీ కలుగ చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీరు సహాయము చేయు దేవుడు ప్రభువా, మీ సహాయము వల్లనే మేము బ్రతుకుతున్నామయ్యా. ఈ చక్కని సహకరించే ఆ స్వభావాన్ని ప్రభువా మీరు మాకిచ్చారు తండ్రి. మరి సమాజంలో ఎవరైతే బాధలలో ఉన్నారో, కష్టాలలో ఉన్నారో వారికి సహాయం చేయగలిగే సామర్థ్యం మాకున్నప్పుడు తండ్రి, ఖచ్చితముగా వారెవరైనా సరే మేము సహాయం చేయగలిగేటట్టు సహాయం చేయండి. అయితే ప్రభువా ఆ సహకారము చెడు పనులకు వినియోగించబడకుండా మంచి పనులకు మాత్రమే వినియోగించబడేలాగా సహాయము చేయమని, ఆ వివేకాన్ని మాకు దయచేయమని యేసు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరిపై తోడైండునుగాక. ఆమెన్. వందనాలండి.